Yeah. He'll be talking in Telugu and Harish is going to translate into English for you. Yes. I know Gary understands Telugu, but just for the sake of Rose. దేవునికి వందనాలు, నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. I thank God for giving me this time. మరి ఇంత వయసులో కూడా మినిస్ట్రీ పనిచేయటానికి దేవుడు వాళ్ళని పిలుచుకున్నందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి ఎంతో బాధ్యత. మరి ఊర్లో మరి కంట్రీలో పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళ కూతుర్లు కొడుకు ఉండొచ్చు. కొంచెం బ్రేక్ ఇస్తే నేను చెప్తాను. It's like even at this age, I just want to thank God because even at this age, He has given me the opportunity to serve Him. ఇంత వయసులో కూడా మరి దేవుని పరిచర్య కోసం మరి పోగలాడుతూ ఉన్నారు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని పరిచయం ఇంకా బలంగా చేయాలని వాళ్ళ ఆశ, వాళ్ళ టార్గెట్. I want to thank God for you because even in this age, you are coming all the way to India and you know you're being a blessing and the desire that you have to serve people. Thank you. మరి గారి చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి మరి ఇండియా రావాలని చెప్పాడు అనమాట. You need to come to India for every 6 months. He said, I am చెప్పారా? అయితే మేడంని ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును మేడం, మరి This is the first time I am seeing you. మరి నేను రీసెంట్గా మెట్ల మీద పడ్డాను. అసలు అది అవుతుందో ఇంత తొందరగా తగ్గిద్దో లేదో అనుకున్నాను. చెప్పగానే బేమర పెట్టింది. 2-3 రోజుల్లోనే రికవర్ అయిపోయింది. No, recently I fell out on the stairs and then that's when you asked me to sit on the beamer and it got better. మరి నాది నడువు నొప్పున్నా ఏది నొప్పి ఎప్పటికప్పుడు నేను గుర్తు చెప్పన్నా మేడం గుర్తు చేసి ఇప్పుడు ఫ్రీ ఉన్నావా, ఇప్పుడు బేమర పెడతానని చెప్తాను. Even when I forget to sit, but you keep always asking me to come and sit. నా హెల్త్ గురించి నేనే కేర్ తీసుకోవాలి. నేను తీసుకోకపోయినా కూడా గుర్తు పెట్టుకుని అడుగుతూ ఉండేది. I need to take care of myself, but sometimes I don't do it. But every time you come and ask me to sit on the Remind me. మరి గారితో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. రోజు పికప్ డ్రాపింగ్ నాతో వస్తూ ఉన్నాడు. ఎన్ని పేరు వాడిని వాళ్ళతో మరి జర్నీ చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన కృప బట్టి దేవుడు వందనాలు. I want to thank God that He has given an opportunity to journey with you, taking you as our people. మరి 5 weeks మాతో ఉన్నందుకు ఎంతో వందనాలు. మరి మీరు క్షేమంగా తిరిగి చెప్పాలని ఆశపడతాను. Thank you for being with us for 5 weeks and we said go there and give our greetings to all of us. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మంచి ఆరోగ్యంతో ఉంచి క్షేమంగా ఈరోజు ప్రయాణమై కంటికి వెళ్తాకు దేవుడు నాకు కృప ఉంచాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, అనేక సెక్షన్లో మీరు మళ్ళీ ఇండియాలో మళ్ళీ మినిస్ట్రీలో పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. May the Lord bless you and keep you with you. I know may the Lord give you good health. I keep our Lord that will go with you. I'm looking forward to see what you do. ఇండియా నుంచి మరి షారప్ టీమ్ ఇక్కడ 5 weeks ఉన్నారంటే ఇక్కడ ఉన్న సాక్ష్యాలు మీరు మరి అక్కడ వాళ్ళతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను.